హాయ్ అండి, నేను మీరాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో రసం పొడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే ఈ రసం పొడి చేసి పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 మినిట్స్లో రసం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రసం పొడి ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం. ముందుగా ఈ రసం పొడి కోసం 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ 3 సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 10-15 ఎండుమిర్చి, గుప్పెడి కరివేపాకు తీసుకోవాలి. అలాగే 2 ఇంచ్ దాల్చిన చెక్క కూడా వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొంచెం హీట్ అయిన తర్వాత మనము ముందుగా తీసి పెట్టుకున్న కందిపప్పు అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా మాడిపోకుండా చూసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1/2 కప్పు ధనియాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి మీకు మాడిపోతాయి అని అనుకున్నప్పుడు సపరేట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పప్పులన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసి పెట్టుకున్న 2 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే గుప్పెడి కరివేపాకు అలాగే 10-15 దాకా ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకూడదు. మాడిపోతే మళ్ళీ పౌడర్ అనేది చేదైపోతుందండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, పప్పు కొంచెం కలర్ చేంజ్ అయ్యి పప్పు అనేది లోపల వరకు బాగా ఫ్రై అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సపరేట్గా తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. అదే ప్యాన్లో పెట్టేసామంటే ఆ వేడికి ఇంకా మాడిపోతాయి. చూసారా, కరివేపాకు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. అలాగే మిరపకాయలు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, రసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది. మనం ఎప్పుడు రసం చేసుకున్నా 2 టేబుల్ స్పూన్ ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.